అన్నా ఏం చేస్తున్నావురా? ఏంట్రా? నీకోసం ఎవరో వచ్చారన్నా. ఎవర్రా? ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండా? నా ఫ్రెండ్ ఎవర్రా? తినిగా ఎలా ఉన్నారా బాబు? ఎన్నాళ్ళైందిరా స్వామి నేను చూసి. తినిగా అనరా. నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు స్వామి నువ్వు కలిసి? చిన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సంకలు గుర్తుకొని తిరిగి ఇప్పుడే పూర్తిగా మర్చిపోయావు. ఎంతనా డబ్బున్న వాళ్ళు అంతే. అట్లా కాదురా, ఇన్ని రోజులు నీ కాంటాక్ట్ కోసమే ట్రై చేశాను, ఇప్పటికి దొరికింది. ఇంకేంట్రా ఎలా ఉన్నావు? మొత్తానికి దొరికిందిలే కానీ నువ్వు మాత్రం మంచి బలి దిట్టంగా తయారయ్యారా. అవునరా, పెళ్లి చేస్తున్నానంట. అవునరా, ఈ మధ్య పెళ్లి స్టార్ట్ చేసాం. ఏంటి రోయ్, ఏంటి సంగతి? ఏంటో చెప్పరా. నా పెళ్లి కూడా నువ్వే చేయాలరా. నీకు నీకు పెళ్లి? నీ అబ్బా, నీకు పెళ్లి? మా వాళ్ళని పరిచయం చేస్తా, రచ్చ చేద్దా. జీవితంలో ఎప్పుడు ఇంతగా ఎక్కలేదు నాకు. పడందాని గురించి తలుచుకుంటే అంతే బ్రో. ఎందుకు లేరా ఫ్రెండ్ ఎవరు? ఎవడో లేరా పద. రే, నేను ఎప్పుడు చెప్తుండగా మేరా చెడ్డి దోస్త్, మేరా ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు సంకేత్ గారు ఈడే. వీడియో కూడా చెప్పినా మనకి. అదే నాకు తెలియట్లేదు. నాకు తెలుసురా ఈ విషయం మీకు సంతోషాన్ని ఇవ్వదని, కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా? మావాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. వీడు నా కోసం, మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చ రచ్చ చేయాల్సిందంతే. రే కళ్యాణ్ గా, మావాడు పెళ్లి ఎలా చేస్తూ చెప్పరా. మీ ఓడంటే నవ్వు కదా మామ, బాగా చేద్దాం మామ. జనపడలా, గట్టిగా చెప్పు. పిచ్చ లేపుదాం మామ. అది అసలు మావాడి పెళ్ళి అంటే, అరే మర్చిపోయిన ఇంటి పేరేంట్రా? సత్తు. సత్తు సత్తు సంగీత్ గారి పెళ్ళి అంటే సంవత్సరాల పాటు గుర్తుండిపోవాలంతే. రే సత్తి ఇట్రారా. ఈడేంటి ఇంత చేస్తున్నాడు? దాదా రారా. మా వాడు పెళ్లి జరుగుతుంది, రచ్చ రచ్చ చేయాలి. రే డీటెయిల్స్ డీటెయిల్స్ ఇరా, లేట్ ఏంటి? ఇదిగా రిజిస్టర్ రాసాయి. రే సత్యగా, బోల్డ్ బోల్డ్ లెటర్స్ రైలు. ఏంటి ఎందుకురా నేనంటే ఇంత పిచ్చి? మా ప్రేమ లేకపోతే నా కోసం ఎన్ని త్యాగాలు చేసావురా. ఆఖరి కంట్రవర్ కూడా ఇచ్చేసావు కదా నువ్వు. బ్రో, ఒకసారి మా సిస్టర్ ఫోటో చూపిస్తారా? నాకు ఆయన ఎప్పుడు చూసినా పెళ్లి కూతురు ఫోటో, పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి సావ దొబ్బుతుంటాడు. కాదురా, 8th క్లాస్ లో అట్లాంటి ఫిగర్ ని పట్టామంటే ఇప్పుడు చెల్లి మామూలుగా ఉండదుగా. చాలా బాగుంటుంది. అలా అన్ని నీకు ఎలా తెలిసిపోతారా? ఏంటన్నా, కడప జిల్లాలో అట్లాంటి అమ్మాయిని ఎప్పుడు చూసిండవు కదా. ఏంటి అంత బాగుంటదా? మావాడి సెలక్షన్ మామూలుగా ఉండదు. రే ఎగ్జైట్మెంట్ ఆపుకోరా కొంచెం. ఎక్సైట్మెంట్ ఎట్టన్నా ఆపుకునేది? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్న వీడు. ఒకసారి ఇట్టినా నేను చూస్తా. ఈయన ఈయన ఎలా కళ్యాణ్, జలసి ఫీల్ అవుతున్నావా? అరే దిను, ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా. రే, నేనెందుకురా ఫోటో చూడడం? చూడరా. అసలు నీకు సెలక్షన్ నేర్పించిందే నేను రా. చూడరా నువ్వు కూడా ఒకసారి. ఏంటి ఇంకా జలసి ఫీల్ అవుతున్నాడా? బ్రో, మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేశారని ఆశిస్తున్నాం బ్రో. ఆశలేదు గోసలేదు, పెళ్ళి ఆలడిద్దాం బా నువ్వు. ఏసయ్యా, ఇంత ట్విస్ట్ ఏందయ్యా? మా ద బెస్ట్ ప్యాకేజ్ ఎవర్ డన్ ఇన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. కమ్ ఆన్, గివ్ మీ ఎ హగ్ మామా. రే దండోరా, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదురా. కొడక, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. చైల్డ్హుడ్ ఫ్రెండ్. చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. ఒక్క రిజల్ట్ అయిపోయిందిరా. ఇప్పుడే టవల్ సరిపోతున్నా ఆలింగనం చేసి మరి ముద్దులు పెట్టుకున్నారు కదరా. ఎవడు రాడు?
సింధుకు పెళ్ళంట్రా అమ్మా, సింధుకు పెళ్ళంట్రా. అరే కీసుంటే నాకు త్వరగా తెలీదురా. వాడు పెళ్ళని చెప్పొచ్చాడు రా. నువ్వు గుండె దారి చచ్చిపోతాడు. ఇప్పుడు సీత రావాల్సిందే. ఎవడు నాకేం తెలియదు మామ సింధుకు పెళ్ళేంటి మామ. అన్న కుంపతి సతీష్ గారు రిజిస్టర్లో పేరు రాశాడేంటి? హే సింధు, ఏం కళ్యాణ్ చాలా రోజుల తర్వాత కాలేజ్కి వచ్చినావు? మేడం వాళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం, తొందరగా బయట పంపించిన అమ్మాయిని. సింధు నేను ల్యాబ్ అయిపోయిన తర్వాత వెళ్తాను మేడం. మేడం వాళ్ళ హాస్పిటల్లో గిలగిల కొట్టుకుంటున్నాడు మేడం, తొందరగా పంపించండి. చాలా సీరియస్ అంటున్నాడు కదా, వెళ్ళు. లంచ్ బ్రేక్లో వెళ్తాను మేడం. ఈ మధ్య అమ్మాయిలకి తల్లిదండ్రులన్నా ప్రేమించిన అబ్బాయిలన్నా బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది మేడం. ఏంటి నాటకాలు ఆడుతున్నావా, లేక నేను వెనకాల పడుతున్నానని మరి ఎంత చులకనగా కనిపిస్తున్నానా? నీకు తెలియదే 3 సంవత్సరాల నుంచి నేను వెనకాల కుక్కలా పడి ప్రేమిస్తున్నానని. ఏంటే నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీకు పెళ్ళా? ఇంత మాట్లాడుతున్నావా? ఏంట్రా ఏంటి తెగ మీద పడిపోతున్నావేంటి? నేను ఎప్పుడైనా చెప్పాను నువ్వు అంటే నాకు ఇష్టం అని? ఓ ఎగ్గేసుకుంటూ మీదకి వచ్చేస్తున్నా. ఎక్కడుండాలో అక్కడుండు, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. నిజమేనే, నువ్వు నన్ను కుక్కలానే చూసావు. నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నా. సంతోషం, ఇప్పటికైనా తెలుసుకున్నావు. నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీ పెళ్ళి చేస్తానే. నా సింధు కదా అనే చనువుతో కొట్టాను, సారీ. కళ్యాణ్ 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 నా చంప ఏమైనా తయారుగా కనిపిస్తోందా? కనిపించినప్పుడల్లా కొట్టుకుంటూ పోతున్నావు. అసలు నేను చెప్పేది వినవా నువ్వు? ఏంటి నిజంగానే చేస్తావా నీ కళ్యాణ మండపంలో నాకు వేరే వాడితో పెళ్ళి? నేను ఎప్పుడైనా చెప్పేది విన్నావా నువ్వు? వస్తావు, నడుమంటావు, అరుస్తావు, వెళ్ళిపోతావు. ఈ మధ్య అయితే కొట్టడం కూడా మొదలుపెట్టావు. 2 నెలలుగా అసలు పట్టించుకోవడమే మానేశావు. నిజంగానే నాకు ఈ పెళ్లి ఇష్టం అనుకుంటున్నావా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను పుట్టిన వెంటనే మా నాన్న ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడంట. కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపమని నేనే నిన్ను అడుగుదా అనుకుంటుంటే నువ్వేమో సింధు, నా వల్ల అవ్వట్లేదు సింధు, చేతులు గిలగిల కొట్టేసుకుంటున్నా. ఒకసారి నేను నడుము పట్టుకోవచ్చా? బ్రో సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది. మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి. నిన్నటి వరకు ఎక్కడో 1% డౌట్ ఉండేదన్న. అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా కంగారు ఎందుకు?
అది పెట్టిన ఒక ముద్దుగీడు బిడ్డను కన్నా అంత ఫీలింగ్ ఇస్తున్నాడు. ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా? లేదు అంకిల్, మీ బిడ్డ ఉంటే ఇవ్వండి, పెళ్లి చేసుకుంటా. అయ్యో డాక్టర్ నాకు పిల్లలు పుట్టరన్నారే. ఇలాగే ఉన్నా గెలుకుంటా అడిగి కట్ చేసి ఉంటాడు. నమస్తే అంకుల్. ఆ? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను రా. నెక్స్ట్ టైం చూద్దాం అంకుల్. చమత్కారం యాదవ్కి. ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్లి ఇంకే రేంజ్ లో చేస్తారో ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా బ్రో. థ్యాంక్స్ బ్రో. ఏంటి మనోడు కొంచెం డల్గా ఉన్నాడు? ఈడా బానే ఉన్నాను. 3 రోజుల నుంచి ఒకటే ఆలోచన, ఎలా చేయాలి ఏం చేయాలి అని. చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు. నేనంటే పిచ్చి ఏదోకి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. అవునరా, నేనన్నా పిచ్చి ఎదవకి 24 గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తా ఉంటాడు. బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు. నేనా బ్రో? థ్యాంక్స్ బ్రో. అవును, నా వైఫ్ ని చూడలేదు కదా, చూపిస్తారండి. షూర్ బ్రో. పోయి ఆడికే చూపించాలి, ఆడికి కాబోయే పెళ్ళాన్ని. ఆగన్నా. ఆ కళ్ళు, అలానే రేడి పళ్ళు, ఆ పెదాలు, చాలా బాగుంటాయి బ్రో. ఆ మెడ. సానిపై బ్రిడ్జ్లా స్ట్రైట్ గా ఉంటది బ్రో. ఆ? అది ఎక్కడుంది బ్రో? మా కాలేజ్కి వెళ్ళే రూట్లో ఉంటది బ్రో. అయితే చూడాలి. తప్పకుండా బ్రో. బ్రో నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకే. ఆ, సింధు నడుము ఉంటది బ్రో. అన్నిటికి చెప్పావు, దీనికి చెప్పవే? ఏమైంది బ్రో? ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో. పోయి ఇడే చెప్పాలా మాట. ఓకే ఓకే. నీకేం వదినా, సరస్వతీదేవి లాంటి కోడల్ని పట్టేశావు. కాలేజ్లో తనే టాప్ ర్యాంకర్ అట కదా. ఇది టాపర్ ఏంట్రా? ఇది అమ్మని పాస్ అవ్వాలంటే దాని పెళ్లి కాదు, దాన్ని సస్టిపూర్తి చెయ్యాలి. అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. అంతేగా. ఓ అమ్మ మావాడు ఎక్కడ? ఇంకేంట్రా హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు? ఇంకా ప్లానింగ్ ఏంట్రా? టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇలాంటి విషయాలు నేను చాలా ఫాస్ట్. ఫాస్ట్ ఉండాలిరా. ఎక్కడి సంకీర్త్? ఎరా నీ ఫ్రెండా? ఫ్రెండ్ ఏంట్రా, ఫ్రెండ్ కన్నా ఎక్కువ. నాకు అన్నీ వాడే. వస్తున్నారా? టికెట్స్ కన్ఫర్మ్ డారా? అవునరా, విత్ కంఫర్టబుల్ హోటల్ స్టే. బుద్ధి లేదా నీకు? పద రా నువ్వు. ఎక్కడికి రా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటాను రా. రే నువ్వు బారవా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? అయినా మీ డబ్బు నెలకు రోజు ఇప్పుడు చచ్చిపోతాయేమి? ఏం నాన్న ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకేం చేయమంటారు? ఇక్కడ జరుగుతుందంటే మోసం రా, మోసం. ఆ తాకట్టు బాబురావు మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు రా. ఆ సింధు సరస్వతి ఏంట్రా, పరమ మొద్దు రా, మొద్దు. అది కాలేజ్ టాపర్ ఏంట్రా, ఇంటర్నెట్స్ కూడా ఫెయిల్ అయితే వచ్చింది. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటే. అది మనకు ఒరే చిన్నప్పటి నుంచి నేను ఏదైనా హెల్ప్ అడిగానారా? అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా, మనం చేసుకునే అమ్మాయి మేడ్ ఫర్ ఇచ్ అదర్లా ఉండాలని. అన్నానా? అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా. అందుకే రా అమ్మకి అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా. అరే ప్లీజ్ రా, మా ఇద్దరు పెళ్ళి ఎలాగైనా నువ్వే చేయాలరా ప్లీజ్. పో, థ్యాంక్స్ రా. నువ్వు బెరింగ్ తొడుగు పో. మనసులో అంత బాధ పెట్టుకొని బయటికి ఎలా నవ్వుతున్నావు బ్రో? ఇప్పుడు టీఎఫ్సీ దట్టారా, కళ్యాణ్ కూడా భరత్ కూడా ఇద్దరే పోతాను బండ్లా. పదాం పదరా. ఏమైంది అబ్బయ్యా? బైక్ పాడైపోయినది బాబు, చేయించేదానికి పోతాండా. నా ఇప్పుడు బండి ఆపినారా.
భరత్ కూడా బండిలో దిగేహారు రే. బాబు మా అమ్మ ఒక్కరే క్లబ్ దగ్గర ఉండిపోయినాడు. ఏ కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారా? భరత్ గారు మిస్ అయినా సరే వాణ్ణి మాత్రం వదలొద్దురా. రైట్ రైట్. రే కిరణా, క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు. అడెవరు ఉండేట్టుకున్నారా? మళ్ళీ ఎవరా? ఎవరు ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నారా? వాళ్ళ ఆయన అనుకుంటా. అంటే ఏంట్రా, 10 రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా. మీ తాత బాగా సంపాదించాడురా, అందుకే నాకు డబ్బు విలువ తెలియదా. ఎటు పడితే అట్ట ఖర్చు పెట్టినా, ఎవడికి పడితే అడిగి ఇచ్చేసిన. నీ వరకు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేకపోయినా, ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తాడు. అంత మాత్రాన నాతో మాట్లాడడం మానేస్తావా? మానేస్తావా? ఏంటో రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆడిని కూడా అలా కొడుకు వదిలేస్తే ఎలారా? ఏం బతుకో. ఎవర్రా? ఈడికి నాకే పడదనుకున్నాను, మీకు కూడా పడదా? కాలేజ్ గొడవలా? దేన్నైనా కేలికాడా ఈడు? కేలికే ఉంటాడులే నా కొడుకు. ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది ఎందుకురా? చిన్నప్పటి నుంచి ఈడు ఒక్కడిని కూడా కొట్టడమే చూడలేదురా. రా కొట్టగలవా? ఒక్కడైనా కొట్టగలవా? కొట్టరా నీ.
ఈసారి మాత్రం ఉరికించి కొట్టాలరా. ఏమైంది మామ? ఏదో పిల్ల నా కొడుకులు గొడవరా, మనకెందుకు లేపా. రేయ్, మనలాగే వినికుడు చాలా మంది ఉండారా. పిచ్చా కొట్టున్నాడు అందరినీ. ఈడి వల్ల ఇప్పటికే 2 సార్లు డీటెయిన్ అయినానరా. ఇంకోసారి కానీ డీటెయిన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం. పదంరా. నాకేమన్నా సరదానారా? ఎవరన్నా మా మామ పంపించాడా? నువ్వు వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా, కానీ వాడు మాత్రం మమ్మల్ని చిత్తకు కొట్టాడు.